అయినా విద్యా విధానం కాషాయీకరణ ఇప్పుడు మొదలు పెడితే ఇన్నాళ్ళు ఉన్న రంగేంటి? నాకైతే వీళ్ళు ఇంకా తెల్ల చదువులు, ఆకుపచ్చ చదువుల ప్రభావంతో ఈ దేశ యువత ఇంకా ఈ భావదాస్యంలోనే కొట్టుమిట్టాడాలని కోరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. నా వరకు నాకైతే చాలా స్పష్టంగా ఉంది. భారతీయులు, ముఖ్యంగా హిందువులు, వారి చరిత్రను తెలుసుకోకూడదు, వాళ్ళ పూర్వీకుల పౌరుష ప్రతాపాల గురించి తెలుసుకోకూడదు అన్న ఉద్దేశంలోనే వీళ్ళు విద్యా విధానం రూపొందించినట్టుగా అనిపిస్తుంది. వీరికి, ఇట్లాంటి వాళ్ళకి ఊతం ఇవ్వడం కోసమే దేశంలోకి అనేక మార్గాల్లో ఎర్ర డబ్బు, తెల్ల డబ్బు, పచ్చ డబ్బు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. బహుశా ఈ రంగులకి అర్థం ఏంటో మీకు అందరికి అవగాహన ఉండే ఉండొచ్చు. ఏదేమైనా అందరి లక్ష్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. ముందు హిందువులను వాళ్ళ ధర్మానికి దూరం చేయాలి. ఈ భావదారిద్ర్యం అనేది ఎంత స్థాయికి దిగజారుస్తుందంటే, ఈ దేశంలో ప్రశాంతంగా వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే హక్కు ప్రతి